హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎన్ఈఎఫ్టీ అంటే ఏంటి చెప్తాను. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఒక బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకుకి, ఒక కస్టమర్ నుంచి ఇంకొక కస్టమర్కి, ఒక బ్యాంకులో ఉన్న ఒక కస్టమర్ అకౌంట్ నుంచి ఇంకొక బ్యాంకులో ఉన్న ఇంకొక కస్టమర్ అకౌంట్ కానీ, లేదు ఒక బ్యాంకులో ఉన్న ఒక కస్టమర్ అకౌంట్ నుంచి అతనికే ఇంకొక బ్యాంకులో కనుక అకౌంట్ ఉంటే ఫండ్స్ కానీ అమౌంట్ కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి, ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడాన్ని ఎన్ఈఎఫ్టీ అంటారు. దీన్ని పేమెంట్స్ అంటారు. సో మనము ఎన్ఈఎఫ్టీ చేయాలంటే సెండర్ ఉండాలి, బెనిఫిషరీ ఉండాలి. ఎన్ఈఎఫ్టీ అనేది 24/7 365 డేస్ నడుస్తూ ఉంటుంది. నో హాలిడేస్, ఎనీ టైం అయినా మీరు చేయవచ్చు. మినిమం అమౌంట్ మ్యాక్సిమం అంటే ఎన్ఈఎఫ్టీకి అనేది లేదు. కానీ బ్యాంకు ఎన్ఈఎఫ్టీకి మినిమం అండ్ మ్యాక్సిమం ట్రాన్సాక్షన్స్ వాళ్ళ పాలసీ ప్రకారం, వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం సెట్ చేయొచ్చు. అదర్వైజ్ అమౌంట్ రిస్ట్రిక్షన్ అనేది లేదు. బ్యాచ్ ఇప్పుడు నేను ఎన్ఈఎఫ్టీ చేయగానే అది వితిన్ సెకండ్స్లోనే క్రియేట్ అవుతుందంటే లేదు. 30 మినిట్స్కి ఒక బ్యాచ్ రన్ అవుతుంది. అంటే ఎవ్రీడే 24 అవర్స్ కాబట్టి 48 బ్యాచెస్లో ఈ అమౌంట్స్ అనేవి మూవ్ అవుతాయి. అంటే మీరు చేసిన వెంబటే బెనిఫిషియరీ అకౌంట్ క్రియేట్ అవ్వదు. మినిమం 30 మినిట్స్ కావాలి. కానీ ఒక్కోసారి చాలా ఫాస్ట్గా క్రియేట్ అవుతుంది. అది ఎందుకు అనేది మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ బ్యాచ్ 10 AM to 10:30 బ్యాచ్. మీరు 10:01కి చేసినా, 10:13కి చేసినా, 10:20కి చేసినా, 10:29కి చేసినా కానీ అది మీకు క్రెడిట్ అయ్యేది 10:30కి మాత్రమే. కాబట్టి ఫస్ట్ ట్రాన్సాక్షన్లో 20 నిమిషాల పైన డిఫరెన్స్ ఉంటుంది. కానీ లాస్ట్ ట్రాన్సాక్షన్లో 1 మినిట్లోనే క్రియేట్ అయిపోతుంది. సో ఇవన్నీ బ్యాచ్ మోడ్లో ప్రాసెస్ అవుతాయి. సో రియల్ టైం ట్రాన్సాక్షన్స్ కాదు. డీటెయిల్స్, ఒక ఎన్ఈఎఫ్టీ చేయాలంటే మీకు ఏం కావాలంటే బెనిఫిషరీ నేమ్ కావాలి, బ్రాంచ్ నేమ్ కావాలి, బ్యాంక్ నేమ్ కావాలి, అకౌంట్ టైప్ కావాలి, అకౌంట్ నెంబర్ కావాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఆఫ్ ది బ్యాంక్ బ్రాంచ్ది కావాలి. కొద్దిగా బ్యాంకింగ్లో ఉన్న వాళ్ళకి ఎన్ఈఎఫ్టీ చేస్తే ఇంటర్నల్గా ఏం ట్రాన్సాక్షన్స్ పడతాయి అన్నది మీకు నేను చెప్తాను ఇప్పుడు. సో ఎన్ఈఎఫ్టీ, ఒక కస్టమరు ఈ ఫండ్స్ని వేరే బ్యాంకులో ఉన్న వేరే కస్టమర్ అకౌంట్కి పంపమని రిక్వెస్ట్ పెట్టినప్పుడు మనము మన కస్టమర్ అకౌంట్ని డెబిట్ చేసి, ఎన్ఈఎఫ్టీ అవుట్వర్డ్కి క్రెడిట్ చేసి, ఎన్ఈఎఫ్టీ అవుట్వర్డ్ డెబిట్ చేసి, నాస్ట్రో కానీ పూలింగ్ అకౌంట్ కానీ క్రెడిట్ చేస్తాము. ఇది అకౌంటింగ్ ఎంట్రీస్. సో అదర్ బ్యాంక్ ఏం చేస్తుంది, నాస్ట్రో కానీ పూలింగ్ అకౌంట్కి డెబిట్ చేసి, ఎన్ఈఎఫ్టీ ఇన్వర్డ్ క్రెడిట్ చేసి, ఎన్ఈఎఫ్టీ ఇన్వర్డ్కి డెబిట్ చేసి కస్టమర్ వరకు క్రెడిట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ ఏమో బ్యాంక్ ఏలో జరుగుతుంది, ఏ బ్యాంక్ నుంచి అయితే అమౌంట్ వస్తుందో. రెండోది బ్యాంక్ బిలో నడుస్తుంది, ఏ బ్యాంకుకి అయితే ఇది క్రెడిట్ అవుతుందో దీన్ని ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఈ ఎన్ఈఎఫ్టీ అవుట్వర్డ్, ఇన్వర్డ్ అనే వాటికి క్రెడిట్ డెబిట్ వేస్తున్నాం, అవి నలిఫై అయిపోతున్నాయి. ఇవి ఎందుకు వేయాలని చాలా ఇంటర్వ్యూస్లో క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే మనకి మన బ్యాంకులో ఇప్పటి వరకు ఎన్ఈఎఫ్టీ అవుట్వర్డ్ ఎంత అమౌంట్ జరిగింది అంటే, నేను ప్రతి అకౌంట్లోకి వెళ్ళి ఎవరెవరు ఎన్ఈఎఫ్టీ చేశారు అనే తీసుకొని ఆ ఎంట్రీస్ అన్ని యాడ్ చేసి చెప్పాల్సిన పని లేదు. మీరు డైరెక్ట్గా వెళ్తే ఎన్ఈఎఫ్టీలో మీరు తీసుకుంటే డెబిట్స్ ఎంత ఉన్నాయి, క్రెడిట్స్ ఎంత ఉన్నాయని చూస్తే రెండు ఈక్వల్గా ఉంటాయి. అది మన టర్న్ ఓవర్. అంటే మనము ఇప్పుడు వరకు ఎన్ఈఎఫ్టీ అవుట్వర్డ్ ఇంత పంపించాము. ఇన్వర్డ్ ఎంత కావాలి అంటే జస్ట్ ఇన్వర్డ్ లెడ్జర్కి వెళ్ళి చూస్తే మీకు ఒక లెడ్జర్లో ఉన్న టోటల్ అమౌంట్ మనం ఇప్పటి వరకు ఇన్వర్డ్స్ ఎన్ఈఎఫ్టీ ద్వారా మన బ్యాంకుకి ఇంత ఇన్వర్డ్స్ వచ్చింది అన్నది తెలుసుకోవడానికి ఈ ఇన్వర్డ్ అవుట్వర్డ్ అనేది ఉపయోగపడుతుంది. జనరల్ లెడ్జర్స్ ఉపయోగపడతాయి. సెటిల్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ పంపించాను. సో ఈ అమౌంట్ ఎలా సెటిల్ అవుతుంది అని అంటే, ఆర్బీఐలో అన్ని బ్యాంక్స్ వాళ్ళ అకౌంట్స్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవుట్వర్డ్ ఏబీసీ అనే బ్యాంకు XYZ అనే బ్యాంక్కి 10,000 ఒక ట్రాన్సాక్షన్, 5,000 అనే ట్రాన్సాక్షన్. అంటే ఏబీసీ అనే బ్యాంక్లో ఒక కస్టమర్ అకౌంట్ డెబిట్ అయ్యి XYZ అనే బ్యాంక్లో ఇంకొక కస్టమర్ అకౌంట్ క్రియేట్ అయింది. 2 ట్రాన్సాక్షన్స్ పంపారు, అంటే 1,500 పంపించారు. 1,500 పంపించారు అంటే ఏబీసీ XYZ అనే బ్యాంకు 15,000 ఇవ్వాలి. అలాగే XYZ అనే బ్యాంకు ఏబీసీకి 25,000 ట్రాన్సాక్షన్ ఒకటి,
ఇంకొక 25,000 ట్రాన్సాక్షన్ అంటే XYZ బ్యాంకు కస్టమర్ అకౌంట్ డెబిట్ అయ్యి ABC అకౌంట్కి క్రెడిట్ అయినాయి. సో 50,000 XYZ వాళ్ళు ABCకి ఇవ్వాలి. సో ABC వాళ్ళేమో XYZకి 15,000 ఇవ్వాలి, XYZ వాళ్ళేమో ABCకి 50,000 ఇవ్వాలి. సో నెట్గా చూస్తే 35,000 XYZ వాళ్ళు ABC బ్యాంక్ ఇస్తే అకౌంట్ సెటిల్ అయిపోయి జీరో అయిపోతుంది. దీన్నే సెటిల్మెంట్ అంటారు. దీన్ని క్లియరింగ్ హౌస్లో కానీ RBIలో కానీ NPCI కానీ ఈ సెటిల్మెంట్ చేస్తుంది. రిజెక్షన్స్, రిటర్న్స్, రివర్సల్స్ అంటే ఒకవేళ అకౌంట్ క్లోజ్ అయిపోతే మీ పేమెంట్ రిజెక్ట్ అవుతుంది. రిటర్న్ అంటే అకౌంట్కి ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉంటే అవి రిటర్న్ అవుతాయి. రివర్సల్ అంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుంది కానీ తర్వాత రివర్స్ అవుతుంది అన్నమాట. దీన్ని రివర్సల్ అంటారు. రిజెక్షన్ జరిగినప్పుడు మీకు అకౌంట్లో ఎటువంటి ఎంట్రీ ఉండదు. మిర్రర్ అకౌంట్ మనం ఇందాక చెప్పాము, నేషనల్ అకౌంట్ క్రెడిట్ ఇస్తాం కదా. సో అది RBI అకౌంట్లో మన దగ్గర ప్లస్ ఉందంటే RBI అకౌంట్లో మైనస్ ఉండాలి, మన దగ్గర మైనస్ ఉందంటే RBI అకౌంట్లో ప్లస్ ఉండాలి. అంటే మనం అదర్ బ్యాంకు పంపాలి, ప్లస్ 10,000 ఉందంటే మిర్రర్ అకౌంట్ మన బ్యాంక్ది డెబిట్ చేసి అదర్ బ్యాంకుకి పంపించేస్తారు. సో మిర్రర్ అకౌంట్ ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ఉండాలి, మైనస్ ఉంటే ప్లస్ ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.